రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ వైసీపీ నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఇక క్వార్ట్స్ అక్రమ క్వారింగ్పై ఆయనపై నమోదైన కేసులో ఈరోజు నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయానికి విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు. నిన్న విచారణకు కాకాని హాజరయ్యారు. దీంతో ఆయన పారిపోయారంటూ ప్రచారం జరగ్గా తాను హైదరాబాద్లోని నివాసంలో కుటుంబ సభ్యులతో ఉగాది వేడుకలు జరుపుకుంటున్నట్లుగా తెలిపేలా కాకాని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. దీంతో వెంటనే పోలీసులు నోటీసులు ఇచ్చేందుకు నిన్న హైదరాబాద్ వెళ్లారు. కమలాపురి కాలనీలోని ఆయన నివాసానికి పోలీసులు వెళ్ళగా ఆయన అక్కడ లేరు. ఫోన్లో మాట్లాడేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదని సమాచారం అందుతోంది. దాంతో ఆయన కుమారుడు సుమంత్కు పోలీసులు రెండో నోటీసులు అందించారు. ఈరోజు నెల్లూరు డీఎస్పీ కార్యాలయానికి హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు.
రైట్. నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ వైసీపీ నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు. క్వార్ట్జ్ అక్రమ క్వారింగ్పై ఆయనపై నమోదైన కేసులో ఈరోజు నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయానికి విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు నెల్లూరు నుంచి మా ప్రతినిధి శ్రీధర్ అందుబాటులో ఉన్నారు. శ్రీధర్, చెప్పండి, ప్రధానంగా విచారణకు సంబంధించి హాజరు కానటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఆ నోటీసులు వాళ్ళ పెద్ద కుమారుడు తీసుకున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రాజశేఖర్ కాకాని గోవర్ధన్ రెడ్డి అంశానికి సంబంధించినట్టయితే దాదాపుగా ఇది నెల్లూరు జిల్లా అంతా కూడా ఉత్కంఠగా మారింది. దాదాపుగా రాజకీయంగా ఏపీని కుదిపేస్తుంది కూడా. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వం చేసిన అక్రమాలంటూ కొందరి మీద అరెస్టుల పర్వాన్ని ప్రారంభించిన నేపథ్యంలో ఇక్కడ మొదట వంశీ పోసాని తర్వాత గోవర్ధన్ రెడ్డి అరెస్టు ఇక్కడ రాజకీయంగా ఏపీ మొత్తాన్ని కుదిపేస్తున్న పరిస్థితి. దాదాపు ఇక్కడ మనం చూసినట్టయితే ఈ మెటల్ వార్ అనేది రేపు దాదాపుగా ఇక్కడ మనం ఈ గనుల అక్రమ క్వాడ్జి కావచ్చు, ఏదైనా కూడా గనుల అక్రమ రవాణా అనేది ఇప్పుడు మెటల్ వార్ అనేది ఇది మూడో ప్రపంచ యుద్ధం కూడా పరిణమించవచ్చు రాబోయే రోజుల్లో అనే నేపథ్యంలో ఇక్కడ నెల్లూరు ఒక దర్పణం పడుతూ ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే గత ప్రభుత్వంలో కూడా ఈ క్వాడ్జి అక్రమ రవాణా విసురుంక సాగింది. ఇటు ఇసుకైతేనేమి, ఇతర మట్టి అయితేనేమి, అన్ని రకాలుగా ఈ వనరులను ప్రకృతి వనరులను దోచేశారు, అక్రమంగా తరలించేశారు. అయితే ఈ నేపథ్యంలో కొందరి మీద ఈ అప్పుడు మంత్రిగా ఉన్న జిల్లాలో నెల్లూరు జిల్లా నుంచి మంత్రిమండలిలో ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యవసాయ శాఖ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కాకాని గోవర్ధన్ రెడ్డి ఇక్కడ జిల్లాలో క్వాడ్జి తరలింపుల్లో ఒక ప్రోత్సహించారని, అరుణాయులకు సహకరించడం, పౌరత్వ యంత్రాంగాన్ని వారికి అడ్డు లేకుండా చేయడం అనేక ఆరోపణలు కొనసాగుతానుండే. ఇప్పుడు కూడా కొనసాగాయి. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కూటమి నాయకులంతా కూడా వెలుగుత్తి చాటారు. అక్కడ క్షేత్రస్థాయిలో ఇక్కడ క్వాడ్జి తవ్వేశారు. ఇక్కడ గోవర్ధన్ రెడ్డి తెరవెనుక రాజకీయం నడిపిస్తున్నారంటూ పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించడం జరిగింది. ఇక్కడ స్థానిక ఇక్కడ ఇది పొదలకూరు ప్రాంతం, ఈ క్వాడ్జి ఉండే ప్రాంతం. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా పాలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. ఆయన వెళ్లి ఇక్కడ ఆందోళన చేయడం, అతని మీదకు ఇక్కడ ట్రాన్స్జెండర్లను కూడా వారి చేత కూడా ఆందోళన వారిని ఎదుర్కొనేలా వైసీపీ నాయకులు ప్రోత్సహించారంటూ కూడా అప్పుడు వివాదాస్పదమైన పరిస్థితి నెలకొంది. అయితే ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అక్రమ క్వాడ్జి తరలింపులను విచారణ నిర్వహించిన నేపథ్యంలో కొంతమందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారిచ్చిన సమాచారం మేరకు గోవర్ధన్ రెడ్డి ప్రమేయం ఉన్నట్లు నిర్ధారణ కావడంతో గోవర్ధన్ రెడ్డి పేరును A4 గా చేర్చి ఇక్కడ పొదలకూరుకు సంబంధించి పోలీసులు నమోదు చేసిన కేసులో గోవర్ధన్ రెడ్డి A4 గా నమోదు కావడంతో ఆయనకి నోటీసులు ఇచ్చారు, విచారణకు రావాల్సిందిగా కోరారు. అయితే కొంతకాలంగా ఈ నోటీసులు ఇవ్వడం, విచారణకు రమ్మని చెప్పడం కొనసాగుతూనే ఉంది. అయితే 2 రోజుల క్రితం పోలీసులు మరొక నోటీసు, తాజాగా నోటీసు ఈ కేసుకు సంబంధించి కొంతమంది విచారణ చేసిన నేపథ్యంలో వారిచ్చిన సమాచారం మేరకు గోవర్ధన్ రెడ్డి ప్రమేయాన్ని తెలుసుకునేందుకు కూడా గోవర్ధన్ రెడ్డిని పిలవడం, నోటీస్ ఈ నేపథ్యంలోనే గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారన్న వదంతులు వ్యాపించడం, పార్టీ శ్రేణులంతా కూడా గోవర్ధన్ రెడ్డి ఇంటి వద్ద గుమికూడడం, పెద్ద ఎత్తున గుమికూడడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఆతి చూసి అడిగేస్తున్న పరిస్థితి నేపథ్యంలో గోవర్ధన్ రెడ్డి అరెస్టుకి ఎందుకో పోలీసులు వెనకాడడం జరిగింది. అయితే గోవర్ధన్ రెడ్డి ఈ లోపు ఉగాది పర్వదినం రావడంతో ఆయన హైదరాబాద్లోని తన మనవడికి కార్యక్రమంలో పాల్గొనేందుకు అక్కడికి వెళ్లారు. తమ కుటుంబంతో గడిపేందుకు హైదరాబాద్కు వెళ్లారు. ఈ హైదరాబాద్కు వెళ్లిన తర్వాత పోలీసులు సంప్రదించేందుకు ప్రయత్నించగా అందుబాటులో లేరు, గోవర్ధన్ రెడ్డి పారిపోయారు నోటీసుల భయంతో అన్న వదంతులు వ్యాపించాయి. పోలీసులు కూడా ఈ మేరకే అందుబాటులో లేరన్న సమాచారాన్ని ఇక్కడ తెలియజేయడం జరిగింది. అయితే తాను పర్వదినం సందర్భంగా ఇంట్లో జరిగే కార్యంలో హాజరై ఉన్నానని గోవర్ధన్ రెడ్డి ఫోటోలు కూడా పెట్టారు. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ గోవర్ధన్ రెడ్డికి సంబంధించిన ఈ క్వాష్ చేయడం, బెయిల్ కోసం వేసిన పిటిషన్ల వాయిదా ఈ రోజు జరుగుతా ఉంది, కోర్టులో జరుగుతా ఉంది. ఇక దాని మీద చర్చ జరిగే అవకాశం ఉంది. దాని మీద కోర్టులో ఇంకా సమాచారం అందలేదు. హైకోర్టు ఏ నిర్ణయం తీసుకుంది, కోర్టు పొందలేదో తెలియరాలేదు. అయినప్పటికీ కూడా ఒక గోవర్ధన్ రెడ్డి రేపు
కార్యకర్త అందరూ రేపు తన నివాసంలో రేపు రాత్రికి బయలుదేరి ఎల్లుండి ఉదయాన తన నివాసంలో అందుబాటులో ఉంటాను, ప్రజలందరినీ కలుసుకుంటానని చెప్పడాన్ని బట్టి చూస్తే కోర్టులో అనుకూలమైన పరిస్థితి ఉంటుంది. బెయిల్ లభించే అవకాశం, ముందస్తు బెయిల్ లభించే అవకాశం కూడా ఉండొచ్చు అన్న పరిస్థితి ఇక్కడ తెలుస్తా ఉంది రాజశేఖర్. రైట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీధర్.